ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. ఆధ్యాత్మరంగమున నడక ప్రారంభించిన వాడు కర్మలను వదలక నిష్కామముగా వానిని ఆచరించుచు కొంత పరిపక్వ దశ ఏర్పడినప్పుడు కర్మ నివృత్తిని అవలంబించి అంతర్ముఖుడై ముందునకు సాగవచ్చును. చిత్తము అంతర్ముఖమైనప్పుడు కర్మ ఆచరించుటకు కూడా సాధ్యపడదు. అత్తరి కర్మ భారభూతముగా తోచును. కర్మ నివృత్తికి అదియే సరైన లగ్నము, అంతకుముందు కాదు. ఈ విషయమును సాధకులు బాగుగా జ్ఞప్తి ఎందుంచుకొనవలెను. ఇంకా యోగారూఢుని లక్షణములను వివరించుచున్నారు. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఎవడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడో, సమస్త సంకల్పములను విడిచిపెట్టునో, అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. యదా తదా అను రెండు పదములు ప్రయోగించుట వలన పైన తెలిపిన మూడు లక్షణములు ఎప్పుడు మనుజుడు కలిగియుండునో అప్పుడే అతనికి యోగారూఢత్వము సిద్ధించును గాని లేకపోతే కాదు. అంతకు పూర్వము కాదు. ఆ మూడు లక్షణములు ఎవి అనినా, ఒకటి ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండుట. ఏ ఇంద్రియములతోటి మనం అనుభవించే విషయాలు ఏవైతే ఉండయో వాటి మీద ఆసక్తి అంటూ లేకుండా ఉండేది ఏదైతే ఉందో, అంటే అనాసక్తంగా. ఇప్పుడు మనం ఈ జీవన విధానంలో ఎంతో శ్రద్ధతోటి ఆసక్తితోటి వినేయి చేసేయి కర్మలు చాలా ఉన్నాయి. అయితే అవి కొన్ని మనకి విరక్తిత భావంతో కూడా కూడుకునేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే మనకి ఇష్టం లేకుండా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇష్టం లేనప్పటికీ కూడా ఒక్కొక్క సమయమున వాటిని ఆ సమయంలో వాటిని వినవలసి కానీ చేయవలసిన కానీ అటువంటి వాతావరణం మనకు ఏర్పడుతూ ఉంది. అక్కడ ఇష్టత అయిష్టత అనేది. అందువల్ల ఆ ఏ ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండా అనాసక్తితో ఉండువాడే ఇక్కడ వాస్తవమైన యోగి అని. ఎవరైతే అటువంటి ఆసక్తి లేకుండా అనాసక్తంగా కర్మలను చేయుచూ ఉంటారో వాళ్ళు సమస్త సంకల్పములను విడిచిపెట్టుట, ఒకడు యోగారూఢుడు అయినది కానిది, పరిపూర్ణ ధ్యాననిష్ఠుడైనది కానిది ఈ పరీక్షల వలన సులభముగా తెలుసుకొనవచ్చును. ధ్యానమందు మనము యోగమందు పరిపూర్ణత పొందినట్లు తలంచువారు ఈ మూడు లక్షణములు తమకు చేకూరినవా అని లేదా అని విచారించుకొనవలను. ఒకటి ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండుట, రెండు కర్మలందును ఆసక్తుడు కాకుండుట, అనాసక్తముగా ఉండుట, మూడు సమస్త సంకల్పములను విడిచిపెట్టుట. ఈ మూడు లక్షణములు ఎవరికైతే చేకూరినయో వాళ్ళు యథా తథ అను రెండు పదములు ఇక్కడ ప్రయోగించబడినవి. అంటే
ఎవరికైతే ఈ మూడు లక్షణములు తయారవుతూ ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా తన ఆత్మస్థితి యందే నిలకడ చెంది ఉంటారు. మనకి ఆత్మస్థితి చేకూరిందా లేదా, ఆత్మస్థితి యందు అనుభవం అనేది మనకి ఉన్నదా లేదా, ఆత్మ యొక్క స్వరూపమే మనమై ఉండామా లేదా అన్న సంగతి మన కనీసం దృఢత్వం కానీ అటువంటి విచారణ అటువంటి అనుభవం ఉందో లేదో మనమే పరీక్షించుకునేదానికి ఈ మూడు లక్షణములు మనకు తప్పనిసరిగా ఉండయ్యా లేవా అని ఎవరికి వాళ్ళు మన పరిశోధన చేసుకుంటే చాలు. ఈ మూడు లక్షణములు కానీ మనకి ఉండట్లయితే తప్పనిసరిగా మనకు వాస్తవంగా ఆత్మయందే స్థితుడై ఉండే యొక్క అనుభూతి మనకు తప్పనిసరిగా తయారవుతూ ఉన్నది. ఇంద్రియార్థములకు విషయాదులందు ఆసక్తి కలిగి ఉన్న వారికి ధ్యానమందు ఏకాగ్రత కుదరదు. ఎందుకంటే ఈ ఇంద్రియాదులతో చేసే యొక్క పనుల మీద ఆసక్తి అంటే వాటి మీద శ్రద్ధ ఏదైతే ఉండి మనం పనిచేస్తూ ఉంటామో ఆ శ్రద్ధ దేని మీద అయితే మనకి శ్రద్ధ ఉంటుందో ఆ పని మీద సంబంధించిన మన ఆలోచన మొత్తం కూడా నిరంతరం దాని గురించే చింతన చేస్తూ ఉంటుందన్నమాట. శ్రద్ధ మన ఈ దేహ ఇంద్రియాదులతోటి కూడుకున్న పనుల మీద కానీ మనకు శ్రద్ధ కానీ ఉన్నట్లయితే అప్పుడు మన మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే వాస్తవమైన అంతర్ముఖం అంటే ఏకాగ్రత మన అంతరంగంగా ఏకాగ్రత అనేది కుదరదు. ఎందుకంటే బయట ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడు కూడా చంచలమైనవి అంటే అనేకత్వంతో బయటకు వచ్చింది అంటే మనసు ఈ ఇంద్రియాదులతోటి బయట ప్రపంచంతో అనేకత్వంతో కూడుకొని ఉంటుంది అన్నమాట. ఈ అనేకత్వం అనేది ఈ దేహధారణతోటే ఈ అనేకత్వం అని తయారైంది. ఎప్పుడైతే మరి దీని మీద శ్రద్ధ పెట్టి మనం ఇంద్రియాదులతోటి చేసే సర్వకార్యకలాపాలు ఏవైతే ఉన్నావో వాటి మీద కానీ మనకు శ్రద్ధ కానీ ఉన్నట్లయితే మనకి ఈ ఏకాగ్రత అనేది లోన అంతర్గతంగా ఒక భావనతోటే ఒకే స్థితిగా ఉండే యొక్క సమత్వం యొక్క అనుభూతి మనకి ఎప్పటికీ కూడా చేకూరదు. ఇది మన ఏకాగ్రతకి భంగం కలిగించేదానికి ఏకాగ్రతకి భంగం లేకుండా తను ఏకాగ్రహంగానే ఉండేదానికి ఉండే వ్యత్యాసాలు ఇవన్నమాట. ఎప్పుడైతే బహిర్గత వృత్తులతోటి మనకి మమేకమైపోయి శ్రద్ధతోడు కూడుకొని ఉన్నప్పుడు మనకి ఏకత్వం మీద ఆలోచన కానీ ఏకత్వం మీద మనకు శ్రద్ధ కానీ కలగదు. ఇది భౌతికంగా మనం ప్రతి ఒక్కరూ కూడా అనుభవించేది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద శ్రద్ధ ఏకాగ్రత అనేది తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఎవరు దేని మీద అధిక శ్రద్ధతోటి అధిక ఇంట్రెస్ట్ తోటి దాని మీద పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి దానికి సంబంధించిన ఆలోచనలు దానికి సంబంధించిన ఈ కాలాన్ని హెచ్చించటం ఈ కాలం టైం మొత్తం కూడా దాని మీదే మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది. కారణం అది మనకి ఆ పని మీద మనకి ఎక్కువ శ్రద్ధ ఉండటం వల్ల ఒకరికి ఒక పని మీద శ్రద్ధ ఉంటే వేరే ఒకరికి ఇంకొక పని మీద శ్రద్ధ ఉంటుంది. ఇట్లా ఈ లోకంలో అనేక రకాల పనులు అనేక రకాల క్రియలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క దాని మీద అధిక శ్రద్ధ ఉండటం వల్ల తన మనస్సు యొక్క నిరంతరం చింతన ఆ శ్రద్ధ ఉన్న దాని మీదకే పోతూ ఉంటుందన్నమాట. ఆ శ్రద్ధ ఉన్న దాని మీదకే పోవటం దానికి సంబంధించిన ఆలోచనలే రావటం దానికి సంబంధించిన క్రియలే చెయ్యటం దానికి సంబంధించిన ఫలాఫలితాలే అనుభవించటం ఇదే మన జీవితం యొక్క లక్షణం. ఇదే ఈ జీవితం యొక్క లక్ష్యం కూడా. అట్లా ఒక పని తర్వాత ఒకటి ఈ జీవి ఈ ఉపాధి తయారైంది మొదలుకొని చివరికి ఇది గతించే మట్టుకు కూడా ప్రతి ఒక్క జీవుడు కూడా ఇదే కార్యకలాపాలతోటి మునిగి తేలుతూ ఉంటాడు. అందువల్ల ఇటువంటి కార్యకలాపాలతోటి దీనితోటి అధిక శ్రద్ధతోటి కూడుకొని మనం చేసేటప్పుడు ఇందులో నుంచి బయటపడాలి అంటే అది ఎవరి వల్ల కాదు.
ఎందుకు? మనస్సు దేని మీదైతే లగ్నమై ఉంటుందో దానికి సంబంధించిన భావనలు, దానికి సంబంధించిన క్రియలే జరుగుతాయి. కాబట్టి ఇదంతా ఈ అనేకత్వంతో కూడుకొని మనసు ఉండేటప్పుడు ఈ ఏకత్వానికి సంబంధించిన ఆలోచన ఎప్పుడు రావాలి మనకి? రానే రాదు, వచ్చేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల దీనితో కూడుకున్న ఫలితాలు ఏంటి? పుట్టడం, పెరగటం, సావటం, పుట్టడం, పెరగటం, సావటం. ప్రతి నిమిషం కూడా ఒక్కొక్క ఆలోచన పుట్టడం, ఆ ఆలోచనకు సంబంధించిన క్రియాకార్యకలాపాలు చేయటం, మళ్ళీ అది తొలగిపోవటం, మళ్ళీ కొత్త ఆలోచన రావటం, మళ్ళీ ఆ ఆలోచనకు సంబంధించిన కార్యకలాపాలు చేయటం, మళ్ళీ అది తొలగిపోవటం. ఇదే ఉదయం లేచింది మొదలు సాయంకాలం మట్టికి అట్లా రోజులు వారాలు అవుతూ ఉంటాయి, వారాలు నెలలు అవుతుంటాయి, నెలలు సంవత్సరాలు అవుతుంటాయి, సంవత్సరాలే మన జీవితం అయిపోతూ ఉంటుంది. ఇదే మన జీవితం యొక్క గమ్యస్థానం అవుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా. మరి మానవ జన్మ ఎత్తినందుకు ఇదేనా మనం అనుభవించాల్సిన జీవితం అని మనం కానీ ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరికి సమాధానం వస్తూ ఉన్నదన్నమాట. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఉండే ఆలోచనలతోటి మన జీవితాన్ని గడుపుతున్నాము. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ ఆలోచనలు అనేది? మన అంతరంగంగానే ఈ ఆలోచనలన్నీ ఒకదానికోటి ఎడతెరుపు లేకుండా వస్తూ ఉన్నాయి కదా. మరి ఇటమ్మటే ఏది వస్తే దాని మడబడిపోతూ ఉన్నాం కదా. మరి ఈ ఆలోచనలన్నీ మనలోనే వస్తూ ఉన్నాయి అన్న సంగతి మన జ్ఞానానికి, తెలివికి అందుతూ ఉన్నది కదా. మరి మనం జ్ఞానమా మనం ఈ ఆలోచన రూపకం ఎప్పుడైతే జ్ఞానం చెందిందో అప్పుడు అది భేదం ఏర్పడుతుంది అక్కడ. అంటే భిన్నమైపోతూ ఉన్నది. ఎప్పుడైతే భిన్నమైపోయిందంటే అది ఎప్పుడు మళ్ళీ అమ్మటే మరణించేదానికి కూడా అవకాశం ఏర్పడుతుందన్నమాట. భిన్నం కాకుండా, సృష్టి కాకుండా ఉన్న స్వరూపం ఏదైతే ఉందో అది మరణించేదానికి ఆస్కారం లేదు. అందువల్ల మన ఆలోచన తయారయ్యింది మన అంతరంగానంటే అది భిన్న స్వరూపం అయి ఉంటుంది. ఆ భిన్న స్వరూపానికి సంబంధించి ఇక అదే నిజమని మనం ఎప్పుడైతే ఒక ప్రయాణం అవుతూ ఉన్నామో ఇక దానికి సంబంధించిన సంసారాన్ని మొత్తాన్ని తోడు చేసుకొని అదే ఈ జీవితం మొత్తం కూడా గడిపేయటం జరుగుతూ ఉన్నది అన్నమాట. అందువల్ల దీంట్లో నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఏదైతే ఈ ఇంద్రియార్థములకు మనసుతో కూడా కూడుకొని వీటి మీద శ్రద్ధని లేకుండా దీనికి ఆధారమైన వస్తువు ఇంకొకటి ఉన్నదన్నది గుర్తెరగటమే మన ముఖ్యమైన లక్షణం. అదే మనకి ఇప్పుడు గత అధ్యాయాల్లో మనకు తెలుపుతూ వచ్చింది. ముందు కర్మ మార్గాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆ కర్మని ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా చేసుకుంటూ మనకు వచ్చినప్పుడు ఆ కర్మకే ఆధారమైన వస్తువు, ఈ ఇంద్రియాదులకి ఆధారమైన వస్తువు జ్ఞానము అన్న అనుభూతి మనకు ఎప్పుడైతే చెందుతూ ఉందో ఆ జ్ఞానము అప్పుడు ఇంద్రియాదుల మొత్తానికి అధిపతి. ఈ జీవుడన్నా జ్ఞానం అన్నా రెండు ఒకటే. ఈ ఇంద్రియాదులు మనసుతోటి సహా అన్నిటికి కూడా ఆధారమైన వస్తువు జ్ఞానం. అప్పుడు ఈ కర్మ అనేది నిష్కామంగా చేసుకుంటూ దానికి ఎప్పుడైతే రాగలుగుతాడో సాధకుడు మొదట అక్కడి నుంచి జ్ఞానమే నేను అంటే ఈ ఇంద్రియాదులు కాదు, దేహం కాదు, ఈ జ్ఞానమే నేనని అనుభూతి తనకు తప్పనిసరిగా తయారవుద్ది. ఎప్పుడైతే అటువంటి అనుభవం తనకు తయారవుద్దో అప్పుడు ఈ జ్ఞానం నా శరీరంలోనే కాదు, అంతకుముందు శరీరంగా ఉన్నప్పుడు జ్ఞానం అన్ని శరీరాలు భిన్నంగా అనేకంగా ఉండయి అని చూశాడు. అయితే జ్ఞానమే తయారైనప్పుడు అన్ని శరీరాల్లో కూడా ఉండే యొక్క జ్ఞానం స్వరూపం ఒకటేను, వేరే ఇంకొకటి కాదు. ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ ఇంద్రియాలు సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అనే అనుభవం అనేది మనకు తప్పనిసరిగా తయారవుద్ది. అటువంటి అనుభవం మనకు తయారైనాక అక్కడి నుంచి ఈ జ్ఞానం అనేది అంతరంగంగా ఎవరైతే ఈ దృష్టి పెట్టగలుగుతారో అక్కడి నుంచి ఈ అంతరంగానికి ఈ బయట నుంచి లోనకి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఏ ధ్యానం అయితే చేస్తూ ఉంటారో ఈ సాధకుడు అప్పుడు ఈ జ్ఞానం అనేది లోనే కాదు, బయట ఇంద్రియాదులతో కూడుకున్న బయట దేహాలకే కాదు, బయట ఈ ఖాళీలో కూడా సమస్తం మొత్తం కూడా లోన బయట తిరుగుతూ ఉన్నది. అందువల్ల నేను లోన ఒక చోటే లేను,
బయట కూడా ఉన్నాను, బయట అనేది లోన అనేది అంటూ లేకుండా సర్వవ్యాపకంగా సర్వసమానంగా ఉండ జ్ఞాన స్వరూపమే నేను అనేది విశాలతత్వం అప్పుడు ఈ సాధకుడికి తయారవుతూ ఉంటుంది. అట్లా ఎవరైతే అటువంటి ఆ సాధన ద్వారా ఏదైతే స్థూలానికి సూక్ష్మానికి నుంచి అతి సూక్ష్మంగా తన స్వరూపం ఆ తీరుగా మార్చుకుంటూ ఈ సాధన ద్వారా ఎవరైతే తన అంతరంగానికి లోనకే తన దృష్టిని మరలించి తన జ్ఞానాన్ని మరలించి ఆ వాస్తవమైన పరబ్రహ్మ స్వరూపం దగ్గరికి చేరుకోగలుగుతారో అప్పుడే వాళ్ళకి పరమాత్మ యొక్క తత్వం సంపూర్ణంగా అర్థమవుద్ది. అప్పుడే ఈ సృష్టి అంటే ఏమిటి, ఈ సృష్టి యొక్క స్వరూపమే పరమాత్మ అన్న విషయం తనకు గోచరం అవుద్ది. అప్పుడు నేను కూడా సృష్టింపబడ్డాను కదా, మరి నేను కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అన్న సంగతే అటువంటి అనుభవం తనకు తయారవుద్ది. అదే మనకు పెద్దలు మన పూర్వీకులు మనకు చెప్పిన విషయం. ఎవరైతే సరే వాస్తవమైన ఈ బయట ప్రపంచంతో కూడుకొని ఉన్నంతసేపు ఈ జనన మరణాలనే చక్రంలో తప్పనిసరిగా తిరుగాడుతూ ఉండాల్సిందేను. అయితే ఎప్పుడైతే ఈ బయట ప్రపంచానికి సంబంధించిన దృష్టి తగ్గి తను వాస్తవమైన జ్ఞానమేననే జ్ఞానం అంతరంగానే మళ్ళీ సూక్ష్మ రూపం చెందుతారో అప్పుడు ఆ సూక్ష్మం యొక్క రూపంతో ఈ బయట కనపడే ఈ దృశ్య రూపకం కదలటం కానీ మెదలటం కానీ సర్వకార్యకలాపాలు జరగటం కానీ జరుగుతూ ఉన్నాయి అని తనకు అర్థమవుతుంటుంది. అర్థమైనప్పుడు ఆ జ్ఞానమే తానే సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రియాదులు అనేది తనకు ప్రత్యేకంగా గోచరింపవు, అవి ఆభాష రూపకంగా ఉంటాయి. అప్పుడు ఆభాష రూపం అంటే లేకనే ఉండట్టు ఏదైతే ఉందో లేనిది లేనట్టుగానే ఉంటుందన్నమాట. వాస్తవమైన వస్తువు ఒకటైనే తనకు గోచరమైనప్పుడు తనతో కల్పింపబడిన ఏవి అయితే ఉండి అవి మొత్తం కూడా కల్పింపబడ్డ వస్తువులుగా తనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి నేను ఎక్కడున్నాను, ఈ నేననే జ్ఞానస్వరూపం ఎక్కడుందని ఇంకా విచారణ ద్వారా తన అంతరంగానికి మళ్ళించి తన అంతరంగంలో కదిలే ప్రతి ఒక్క కదలికను కూడా ఎప్పుడైతే గమనిస్తూ ఉంటాడో ఆ గమనించే యొక్క స్వరూపమే తానైనప్పుడు ఆ గమనించే యొక్క స్వరూపం లోన కాదు బయట కాదు, సర్వవ్యాపకత్వంగా సర్వసమానంగా అందరిలోనూ అన్ని జీవరాశులలోనూ అంతటా ఏకమయ్యే ఉన్నది. అట్లా తను ఎంతంత సూక్ష్మ రూపం చెందుతూ ఉంటాడో అంత విశాలతత్వం తను గోచరం అవుతూ ఉంటుంది. ఇది మనకు ఆధ్యాత్మిక రంగమున ఈ ఆత్మవిద్య ప్రయాణంలో ప్రతి ఒక్క సాధకుడు చేయవలసిన పని. చేయిష్టమే కాదు, ఆ యొక్క అనుభవము పొందితే తప్ప ఇక్కడ వాస్తవమైన బ్రహ్మతత్వం అనేది ఎవరికీ గోచరించదు. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఏ అయితే దీనికి ఆటంకంగా ఉండయో, ఒకటి ఈ మలిన సంకల్పము, రెండోది శుద్ధ సంకల్పము, ఈ శుద్ధ సంకల్పం చేత మలిన సంకల్పాన్ని తీసేసుకోవటం, మూడోది నిస్సంకల్పం, ఈ నిస్సంకల్పం చేత ఈ శుద్ధ సంకల్పాన్ని కూడా తీసేసుకొని సర్వ సంకల్ప రాహిత్యం ఏదైతే ఉందో ఆ సంకల్ప రాహిత్యం అనేది మన సాధన. అటువంటి సాధన చేసి ఆ శుద్ధ సంకల్పం మలిన సంకల్పం ఆ తీరుగా తీసేసుకొని ప్రతి ఒక్క ఏ సంకల్పము లేకుండా నిర్మూలించి తప్పనిసరిగా తను ఈ విశుద్ధ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్ప రాహిత్యానికి సంబంధించిన అనుభవం అనేది తప్పనిసరిగా పొందవలసి ఉంది. అట్లా పొందినప్పుడే మనకు వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపం గోచరం అవుద్ది తప్ప అది మాటలతో చెప్పినంత మాత్రాన వీలు కాదు, చెప్పింది విన్నంత మాత్రాన కానీ మనకు దొరకదు. ఓం తస్సత్.